ఒక యంత్రం ఉంటుంది, అది నెమ్మదిగా తిరుగుతుంది, కానీ దానివల్ల వచ్చే ఫలితం మాత్రం ప్రపంచాన్ని మార్చేయగలదు. అది బాంబు పేల్చదు, కానీ బాంబు తయారీకి మార్గం చూపుతుంది. ఆ యంత్రాలే కొన్ని సంవత్సరాలుగా ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కొన్ని దేశాలు వాటిని సంరక్షించేందుకు పోరాడుతున్నాయి, మరికొన్ని దేశాలు వాటిని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి ఒక కీలక కేంద్రాన్ని ఇజ్రాయెల్ గట్టిగా టార్గెట్ చేసింది. 50కి పైగా యుద్ధ విమానాలతో దాడి చేసింది. అది ఒక సెంట్రిఫ్యూజ్ తయారీ కేంద్రం, అణుశక్తిని ముందుకు నడిపించే కేంద్రం అదే. ఇంతకీ ఈ సెంటర్పై దాడి ఎందుకంత ముఖ్యం? ఇరాన్ ఇక కోలుకోవడం కష్టమేనా? ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఒక్కసారిగా ఒకే లక్ష్యాన్ని టార్గెట్ చేశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్న సెంట్రిఫ్యూజ్ ఉత్పత్తి కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ఇది యాక్టివ్ ఎన్రిచ్మెంట్ సైట్ కాదు, అయితే ఇది సెంట్రిఫ్యూజ్ యంత్రాలను తయారు చేసే ప్లాంట్. అంటే రేపటి రోజుల్లో అణుశక్తి పెంచాలి అనుకుంటే ఇరాన్ మొదటిగా ఈ ప్లాంట్ పైనే ఆధారపడాలి. ఈ దాడి పక్కా ప్లాన్తో జరిగింది. దీనికోసం చాలా రోజులుగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ టీం పనిచేసింది కూడా. డైరెక్ట్గా వెళ్లి దాడి చేయలేదు. మొదటగా డ్రోన్లు పంపించారు. ఆ ఫ్యాక్టరీలో ఎక్కడ ఏముంది అనేది గమనించారు. పైగా శాటిలైట్ల సహాయంతో భవనం మొత్తం స్టడీ చేశారు. లోపల ఎంతమంది ఉన్నారు, యంత్రాలు ఏ భాగంలో ఉన్నాయి, బాంబులు వేసేటప్పుడు ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తే ఎక్కువ నష్టం జరుగుతుంది అన్న దాన్ని తెలుసుకున్నారు. దీంతో దాడి టైం వచ్చేసరికి ఆ ఫైటర్ జెట్లు బాంబుల్ని ఒకేసారి వేశాయి. బాంబులు ఖచ్చితంగా ఫ్యాక్టరీలోని ముఖ్యమైన భాగాల మీదే పడ్డాయి. ఆ దాడి తర్వాత ఆ కేంద్రం పూర్తిగా ఆగిపోయింది. అక్కడ ఉత్పత్తి అయ్యే సెంట్రిఫ్యూజ్ యంత్రాలన్నీ నాశనమయ్యాయి. ఇప్పుడు ఇరాన్ మళ్లీ ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలి అంటే చాలా సమయం పడుతుంది. కొత్తగా మెషిన్లు తయారు చేయాలి, కొత్త సాంకేతిక నిపుణులు కావాలి, అంతేకాదు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలి. ఈ దాడి ఒక్క రోజులో జరిగినా ఇరాన్కి దాని ప్రభావం మాత్రం సంవత్సరాల వరకు ఉండబోతోంది. ఎందుకంటే ఇది సాధారణంగా జరిగే మిలిటరీ అటాక్ కాదు. ఇది ఆ దేశం అణుకలలపై నేరుగా దాడి చేసినట్లే. ఒకే ఒక్క ప్లాంట్ పేల్చేసినంత మాత్రాన ఇరాన్ అణుశక్తిని పూర్తిగా ఆపలేము అన్నది నిజమే. కానీ ఆ ప్రాసెస్ను మళ్లీ మొదలు పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఈ సెంట్రిఫ్యూజ్ తయారీ కేంద్రం మళ్లీ పనిచేయాలంటే ముందుగా శుభ్రపరిచే పని ఉంటుంది. నాశనమైన భాగాల్ని తీయాలి, కొత్త యంత్రాలు డిజైన్ చేయాలి, వాటిని తయారు చేయడానికి అవసరమైన పరికరాలు తెప్పించాలి. అంతేకాదు ఆ పనిచేసే సాంకేతిక నిపుణులు ఉండాలి. వాళ్ళందరినీ ఒక చోటికి రప్పించి మళ్లీ అదే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే టైం, డబ్బు, పేషెన్స్ అన్నీ అవసరం. అటు అంతర్జాతీయంగానూ ఎన్నో ఆంక్షలు కూడా ఎదురవుతాయి. అందుకే ఇది చిన్న దెబ్బేం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది యుద్ధ చరిత్రలో ఒక కీలక మలుపు. ఇక ఈ దాడిని కేవలం ఒక మిలిటరీ దాడిగా చూడకూడదు. ఇజ్రాయెల్ తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని మాటల్లో కాదు, బాంబుల రూపంలో చెప్పింది. అణుశక్తిని యుద్ధానికి ఉపయోగించాలని ఎవరు ఆలోచిస్తున్నా, దాన్ని గుట్టుగా అభివృద్ధి చేయాలని ఎవరు చూస్తున్నా కూడా ఇలానే దాడులు జరుగుతాయని ఇజ్రాయెల్ చెప్పకనే చెప్పింది. నిజానికి ఇది ఇరాన్కి మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా అణ్వాయుధాల సీక్రెట్ ప్లాన్స్ ఉంటే ఆ దేశాలన్నిటికీ ఇదో హెచ్చరికలా మారింది. ఇటు మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్తతలు ఉధృతంగా ఉన్నాయి. ఈ దాడి తర్వాత వాతావరణం ఇంకా మంటలు రేపింది. మరోవైపు ఈ దాడి పెద్ద చర్చను తీసుకొచ్చింది. యుద్ధం అనేది కేవలం బాంబులతో కాదు, ఒక నిశ్శబ్ద యంత్రం చుట్టూ తిరిగే కథ కూడా ప్రపంచాన్ని దడిపించగలదు అని ఈ దాడి నిరూపించింది.